ఇప్పుడే మేము కేదార్నాథ్ చేరుకున్నాం. ట్రెక్కింగ్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ట్రెక్కింగ్ ప్రస్తుతం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, మేము ఇక్కడ లాగర్లో బ్యాగులు పెట్టాము. ఇప్పుడు మొత్తం లాగర్ బ్యాగులు ఉన్నాయి. బ్యాగులు పెట్టి ఇక్కడ మెయిన్ బేసిక్ ఏంటంటే కంపల్సరీ మనం బ్యాగ్స్ అన్ని పైకి తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ వల్ల మనం ట్రెక్కింగ్ చేయలేము. బ్యాగ్స్ మాత్రం కంపల్సరీ బ్యాక్ సైడ్ ఉంచుకోవాలి, అంటే లాగర్లో పెట్టుకుంటే సేఫ్. ఈ లాగర్లో పెట్టాం. ఈ ట్రెక్కింగ్ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఓకే సాయి భయ్య, ఫీలింగ్ ఎలా ఉంది? ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఓపిక అయితే లేదు, మళ్ళీ జర్నీ చేయాలని అయితే. కేదార్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా, సరే ట్రై చేద్దాం ట్రెక్కింగ్. ఎర్లీ మార్నింగ్ ఒక 5 అవుతుంది. మన కేదార్నాథ్కి రిజిస్ట్రేషన్ గురించి లైన్లో ఎంతమంది ఉంటున్నారో చూడండి. అది రిజిస్ట్రేషన్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీయే. ఆధార్ కార్డు చూపించి రిజిస్ట్రేషన్ అయిపోద్ది. అది ఎర్లీ మార్నింగ్ మామూలు లేదు లైను, ఇంచుమించు ఒక కిలోమీటర్ పైకి వరకు ఉందో లైను. హాయ్ ఫ్రెండ్స్, హరహర్ మహాదేవ్. ఇదిగోండి ఇక్కడ కోతావల్లి సోన్పే పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ పక్కనే రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ మనం ఇప్పుడే చేయించుకున్నాం. ఇదిగోండి ట్రెక్కింగ్ అయితే రెడీగా ఉన్నాము. హరహర్ మహాదేవ్ ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అవుతుంది. కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఏమవుతుందో చూడాలి. మొదటి భాగం ఏంటంటే ఇక్కడ గౌరికొండకి వెళ్ళాలంటే ఇలా టాక్సీ ఉంటుంది. గౌరికొండ ఫస్ట్ టాక్సీ మీద వెళ్ళాలి. టాక్సీ మీద వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. శ్రీను గుర్రం ఎక్కాడు. గుర్రం అంటే ఎలా ఉంటుందని చూడడానికి ఎక్కాడు సరదాగా. 26 కిలోమీటర్ల ట్రెక్కింగ్. 4 కిలోమీటర్లు దాటిన తర్వాత నుంచి చూడండి ఇలానే ఉంది రోడ్డు, అసలు ఏం బాగోలేదు. రష్ కూడా బాగానే ఉంది, ఎక్కువ కాదు తక్కువ కాదు. చూద్దాం. ఇంకా మనం ఇప్పటికి 5 కిలోమీటర్లు నడిచాము. మనం 4 గంటలకు స్టార్ట్ చేసాము ట్రెక్కింగ్. టైం ఎంత? 7:30 అవుతుంది. 3.5 గంటలు రెస్ట్లెస్గా ట్రెక్కింగ్ చేసాము. ఇంకా మనకి 8 కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంది. చూడండి మనం ఇక్కడికి వెళ్ళాలి. పైన చూసారు అవి హిమాలయాలు, చాలా పడతలు. వెదర్ అయితే బాగుంది. 7:30 అవుతుంది కానీ ఇంకా ఇక్కడ చీకటి అయితే పడలేదు. చూసారా ఎంత వెలుతురుగా ఉందంటే, చాలా వెలుతురుగా ఉంది. మొత్తానికి నేనైతే ఇక్కడ 8 వరకు కూడా ఎప్పుడు కూడా చీకటి పడట్లేదు. దాదాపు చీకటి అయిపోయింది. 8:30 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇవి టెంట్లు, ఇవన్నీ టెంట్లేనా. మేము ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ బేస్ క్యాంప్ కేదార్నాథ్ నుండి సుమారుగా 1 కిలోమీటర్ ముందు బేస్ క్యాంప్ ఉంటుంది. బేస్ క్యాంప్లో ఇక్కడ టెంట్ తీసుకున్నాం మేము. టెంట్ ఒక పర్సన్కి 300 రూపీస్ పడింది. ఎలా ఉందో మొత్తం ఇవి చూడండి. కానీ కేదార్నాథ్ వస్తే మొత్తం ఎక్స్పెన్సివే, ఏది కొనాలన్నా భయమే, మొత్తం ఎక్స్పెన్సివే. అన్ని రేట్లు డబుల్ త్రిబుల్ ఉన్నాయి, అన్ని రేట్లు. చూడండి స్నో ఎలా ఉందో, స్నోఫాల్ చాలా బాగుంది. స్నో మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయి. సాయిబయ్య ఎలా ఉంది మార్నింగ్? ఇక్కడ మార్నింగ్ 3 డిగ్రీలు ఉందమ్మా ఇప్పుడు చల్లి ఇక్కడ. జైస్ ఎలా ఉంది? నేను ఈ టెంట్ లో నాకు పడుకున్నాం. ఇవన్నీ మా టెంట్ ఇదే అన్నమాట కదా. ఇవి ఒక్కొక్క బాటిల్ 200 రూపాయలు. వేడి నీళ్ళు కావాలంటే ఇందులో వేడి చేసి మనకి ఇస్తారు. ఒక టబ్బు 200 రూపాయలు పక్క. 200 రూపాయలు ఇస్తే గానీ మనకి వేడి నీళ్ళు ఎవరు. ఇలా ట్రెక్కింగ్ చేస్తున్నాం. మన ట్రెక్కింగ్ ఈవినింగ్ 4 గంటలు మొదలు పెట్టాం. 4 గంటలు మొదలుపెట్టి నైటు 10:30 వరకు ట్రెక్కింగ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఒక 5కి లేచి మళ్ళీ 7 అవుతుంది ట్రెక్కింగ్ మొదలు పెట్టాం. ట్రెక్కింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా గుడికి వెళ్తే ఇక్కడ నుంచి 40 మినిట్స్ పడుతుంది. గుడికి వెళ్ళిన తర్వాత గుడికి దేవుడి దర్శనం చేసుకుని మంచిగా మంచి వీడియోలు మీకోసం పంపిస్తాం ఫ్రెండ్స్. హర హర మహాదేవ్. ఇలా దగ్గరికి వస్తున్నాం. టెంపుల్ దగ్గర కొద్ది నిమిషాల్లో టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. హర హర మహాదేవ్. ముందు చూసారా స్నో ఎంత ఉంది మౌంటైన్కి? అయితే కూలింగ్ అయితే మామూలు లేదు, చాలా చల్లగా ఉంది, చాలా క్రౌడ్ ఉంది. కానీ ఇక్కడ చాలామంది అడిగాము, అప్పుడు కన్నా ఫస్ట్ టైం కంటే ఇప్పుడు క్రౌడ్ కొంచెం తగ్గిందట. 5-10 నిమిషాలు చేరుకుంటాము గుడికి. ఇప్పుడు మాత్రం ఫుల్గా దోచేస్తుండ్రు. ఫ్రెష్ అవ్వడానికి 200 రూపాయలు వేడి నీళ్ళు ఒక బకెట్. టెంట్లో మేము 4 కలిపి 1500కి తీసుకున్నాము ఒక టెంట్. అలాగే ప్రతిదీ డబ్బులు. వాటర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 80 రూపాయలు. ఫైనల్గా టెంపుల్ దగ్గర చేరుకుంటున్నా. నా ఎప్పుడు నుండే ఉన్న కళ
మా డ్రీము ఫైనల్గా రీచ్ అవుతుంది. అసలు లైఫ్లో చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో డ్రీమ్ ఇది, కేదార్నాథ్ వెళ్ళాలనుకొని ఫైనల్గా మా అందరి డ్రీమ్ కంప్లీట్ అయింది. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. నేను బొట్టు పెట్టించుకుంటున్నా. హర హర మహాదేవ్ గైస్. సాయిబాబా దేవుడి తిలకం బొట్టు పెట్టుకుంటున్నాడు. కేదార్నాథ్ దర్శనానికి లైన్ ఇది. లైన్ అయితే చాలా లెంతీగా ఉంది. ఇంచుమించు మేము ఒక 2 hours అవుతుంది ఎలా వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇంకెంతసేపు దర్శనం అవుతుంది మాకే తెలియదు. చూడండి మా వెనక ఎంత లైన్ ఉందో, మా ముందు ఎంత లైన్ ఉందో, చాలా లైన్ ఉంది. హర హర మహాదేవ. ఫైనల్గా టెంపుల్ దగ్గరలో చేరుకున్నాం. 7 గంటల తర్వాత టెంపుల్ దగ్గర చేరుకున్నాం. 7 గంటల లైన్లో ఉన్నాం. ఫైనల్గా టెంపుల్ దగ్గర చేరుకున్నాం. ఇప్పుడిప్పుడే వర్షం పడింది, వెంటనే మళ్ళీ క్లైమేట్ మారిపోయింది, చేంజ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం వాతావరణం మాత్రం వెంటనే క్లైమేట్ చేంజ్ అవుతుంది, వెంటనే వర్షాలు పడుతున్నాయి. హర మహాదేవ్. హర మహాదేవ్. ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం సూపర్ లాగా అయింది. 8 గంటలు 7 గంటలు పెట్టింది. సూపర్ అంటే సూపర్. వాతావరణం మాత్రం చెప్పలేకపోతున్నాం ఎలా ఉంటుందో. మన బ్యాక్ సైడ్ టెంపుల్ చూడండి. మన బ్యాక్ సైడ్ టెంపుల్, గుడి బ్యాక్ సైడ్ ఉన్నాము. దోస్త చూస్తుంటారు కదా, ఇది భీమశిల అంటారు దీన్ని. 2013లో వరదలు వచ్చినప్పుడు గుడికి ఏం కాకుండా ఈ రాయం మనకి గుడిని కాపాడింది. ఇగోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుడికి వెనకాతలే ఉంటది. సూపర్ లాగా అప్పుడు గుడిని కాపాడిసింది అంతటి వరదల్లోనూ కూడా. 2 రాష్ట్రాలు మునిగిపోయి కానీ ఆ వరదలకి గుడికి మాత్రం ఏటి అవ్వలేదు. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎట్టకేళ్ళకి కేదార్నాథ్ దర్శనం అయితే అయ్యింది సూపర్ లాగా. ఫైనల్గా టెంపుల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరి బయలుదేరుతున్నాము. మాకు చాలా దర్శనం అయితే చాలా హ్యాపీ జరిగింది. అంతా బాగానే జరిగింది. వాతావరణం అయితే ప్రతి నిమిషానికి చేంజ్ అవుతూనే ఉంది ఇక్కడ. సాయిబాయి ఎలా ఉంది నీ ఫీలింగ్ ఈరోజు? సూపర్. నా డ్రీమ్ లో ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. కింద సంవత్సరం అనుకున్నాం రాలేకపోయాం, ఈ సంవత్సరం వచ్చాం. చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వెదర్ చాలా బాగుంది. నా డ్రీమ్ కూడా నెరవేరిపోయింది. చాలా సూపర్ గా ఉంది. సేమ్ మై డ్రీమ్ ఆల్సో కంప్లీటెడ్. ఇప్పుడు మాకు ఈ కళ నెరవేరింది. అది చాలా హ్యాపీగా ఉంది. కేదార్నాథ్ దర్శనం హ్యాపీగా జరిగింది మాకైతే. హర హర మహాదేవ్. శనివారం అవడం, శని ఆదివారం ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ కేదార్నాథ్లో. ఈరోజు అయితే ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది, ఎక్కువ ఉంది. చూడండి మొత్తం ఇక్కడ వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంది. తర్వాత ప్రతి సెకండ్కి చేంజ్ అవుతూనే ఉంది. ఇది చాలా బాగుంది. వాతావరణం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది. వెదర్ ఏమన్నా ఉంది అసలు ఈవేళ సూపర్లా ఉంది. మంది కేదార్నాథ్ దర్శనం అయిపోయిన తర్వాత భైరవ్ బాబా టెంపుల్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది కేదార్నాథ్ పక్కన భైరవనాథ్ టెంపుల్. కేదార్నాథ్ గుడి చూడండి అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ ఇది భైరవనాథ్ గుడి. భైరవనాథ్ గుడి ఏంటంటే ఇక్కడ కేదార్నాథ్ని భైరవనాథ్ క్షేత్రపాలకుడు రక్షించబడానికి అనే ఒక నానుడు ఉంది. దానివల్ల ఎవరైనా కేదార్నాథ్ వస్తే వెంటనే భైరవనాథ్ గుడిని దర్శిస్తేనే అది మన కేదార్నాథ్ ట్రిప్ ఫుల్ఫిల్ అవుతుంది. అందువల్ల ఎవరైనా కేదార్నాథ్ వచ్చినా భైరవనాథ్ గుడిని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. లేదంటే మన కేదార్నాథ్ ట్రిప్ ఫుల్ అవుతుంది. మొత్తం దర్శనం అంతా ఇదంతా హ్యాపీగా అయిపోయింది. ఇక నా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి కిందకి వెళ్ళిపోవడమే లేటు. ఓకే, బాయ్ బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.